शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో సూర్యుడు బుధుని క్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంచారము కుంభరాశి వారికి ఏమవుతుంది? పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానము దుస్థానం కాకపోయినప్పటికీ గోచార రీత్యా సూర్యుడికి ప్రతికూల స్థానంగా మనకు చెప్పబడి ఉంది. అయితే పంచమ స్థానం గనక దుస్థానం కాదు కనుక ఈ సూర్యుడి యొక్క సంచారం మూలకంగా మీకు మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక సూర్యుడు శని శత్రువులు, సూర్యుడు బుధుడు మిత్రులు కనుక ఈ విధంగా చూసినప్పటికీ మీకు మిశ్రమ ఫలితమే కనబడుతుంది. అంటే ఓవరాల్గా మనకు కుంభరాశి జాతకులకు ఈ 15 జూన్ నుండి 16 జూలై మధ్యకాలము మిశ్రమ ఫలితాలు సూర్యుడి మూలకంగా కలుగుతాయి అనేటువంటి విషయం మనకిక్కడ తేలుతుంది. తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పిల్లల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వాళ్లకు సంబంధించినటువంటి పనులు, వివాహాది శుభకార్యాలు, వాటిపైన మీరు కొంత మనస్సు నిలిపినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువు పైన మీరు బాగా మనస్సు నిలపాలి. వాళ్ళను ఒక మంచి సంస్థ లోపల నిలపడానికై మీరు అన్ని విధాలుగా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు, ఆత్మీయుల యొక్క సూచనలు, స్నేహితుల యొక్క సహకారము తీసుకున్నట్టయితే
వాళ్ళను మంచి స్థాయిలో నిలుపుతారు. అయితే విద్యార్థులు మరి ఏం చేయాలి ఈ సమయం లోపల అనంటే, ఏకాగ్రత చాలా అవసరం మీకు. ఈ సమయం లోపల పంచమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కుంభానికి అధిపతి శని, శత్రుత్వం ఉంది కనుక మీరు కొంత శ్రద్ధ వహించి ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు చదువు వస్తుంది. ఇకపోతే పెట్టుబడుల లోపల జాగ్రత్త వహించండి. ఏదో వస్తుంది పెట్టుబడి పెడితే అనేటువంటి ఒక అపోహలోకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చాలా అవసరము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పనిపైన మనస్సు నిలపాలి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా కొత్త ఆలోచనలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి ఫలితాలు కూడాను కనబడతాయి. అధికారులు దృష్టిలో పడడానికి మీరు అన్ని విధాలుగా పనులపై మనస్సు నిలిపి చేయండి. ఇకపోతే వ్యాపారస్తులు ప్లానింగ్తో వ్యాపారం చేయడం చాలా మంచిది. ఒక రకంగా అతిలోకి వెళ్లకుండా, అంటే పెట్టుబడి విషయం కానివ్వండి, అతిగా లాభాలు రావాలి అనేటువంటి మనస్తత్వాన్ని కానీ ఈ సమయంలో మీరు ఉపయోగించకుండా కార్యక్రమాలు, అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి క్రయ విక్రయాలపైన మనస్సు నిలపండి వ్యాపారస్తులు. తద్వారా మీకు కలిసి వస్తుంది. ఓవరాల్గా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను మట్టుకు నియంత్రించుకోవడం అవసరము. కుటుంబంలో మీరు ఓపికతో ఉన్నట్టయితే కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సమయం లోపల సాహిత్యము, సంగీతము, కళల లోపల ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం అనుకూలిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీరు కొంత సంయమనంతో, ఓపికతో ఉన్నట్టయితే కుంభరాశి వారికి ఈ జూన్ 15 నుండి జూలై 17 మధ్యకాలంలో సూర్యుడి మూలకంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ మీరు ఓపిక అనేటువంటిది ఈ సమయంలో ప్రదర్శించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి, అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి
అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది గనక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.